నమస్తే. వెల్కమ్ టు హ్యాష్ యూ. నేను మీ రాజేష్. సో దేశవ్యాప్తంగా అందరి దృష్టి హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల రిజల్ట్స్ వైపే ఉంది. ఇట్లాంటి సందర్భాల్లో హర్యానాలో ఏం జరగబోతోంది అనేది మాత్రం కొంత ఉత్కంఠకు దారితీస్తున్నటువంటి పరిణామాలు ఉదయం నుంచి జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున అంటే ఉదయం 9, 9:30 ఆ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నట్టుగా స్పష్టంగా ఎర్లీ ట్రెండ్స్ తెలిసినాయి. మరోవైపు పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ కూడా మొదలైపోయినాయి. మరోవైపు జాతీయ టీవీ ఛానల్స్లో కూడా పెద్ద ఎత్తున డిబేట్స్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వక్తలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఎగ్జిట్ పోల్స్ సంబంధించినటువంటి వ్యవహారంలో చర్చలు జరుపుతూ వస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఎగ్జిట్ పోల్స్ అన్ని తారుమారయ్యే పరిస్థితులు ఇప్పుడు అక్కడ స్పష్టంగా హర్యానాలో కనిపిస్తున్నాయి. ఇట్లాంటి సందర్భాల్లో హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఒక రసవత్తరమైనటువంటి పోటీ సాగింది. అసలు హర్యానాలో ఏం జరిగింది? ఎందుకంటే బీజేపీ 2 సార్లు అధికారం ఫామ్ చేసినటువంటి బీజేపీ ఇప్పుడు మూడోసారి హ్యాట్రిక్ దిశగా అక్కడ బీజేపీ అడుగులు వేస్తోంది. ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ వెనకంజలోకి వచ్చింది. అంటే వాస్తవానికి బీజేపీలో పూర్తి స్థాయిలో అంటే ఎర్లీ ట్రెండ్స్ కానీ లేకుంటే ట్రెండ్స్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా బీజేపీ ముందుకు వచ్చినట్టుగా వచ్చి వెనక్కి వెళ్ళింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని 46 మ్యాజిక్ ఫిగర్ దాటిపోయేలాగా కూడా కొంత విశ్లేషణలు చర్చలు జరుగుతున్నాయి. ఇట్లాంటి సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఒక్కసారిగా తారుమారైనాయి. మరోవైపు హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వాస్తవానికి T20 మ్యాచ్ను తలపించాయని చెప్పుకోవాలి. ఉత్కంఠమైనటువంటి పోరు నువ్వా నేను అన్నట్టుగా కూడా అక్కడ ఎన్నికల రిజల్ట్స్ కొనసాగుతున్నటువంటి నేపథ్యం. సో ఇట్లాంటి సందర్భాల్లో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో దూసుకెళ్లినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా పడిపోయింది. ఈవీఎంల లెక్కింపు తర్వాత వైకుంఠపాలి ఆటలో మాదిరిగా ఒక్కో సీటు కాంగ్రెస్ పార్టీ తగ్గుతూ వచ్చింది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదట్లో కాంగ్రెస్ దూసుకెళ్లినటువంటి సందర్భం కనిపించింది. దాదాపుగా 60కి పైగా స్థానాల్లో ఆధిక్యం చూపించింది కాంగ్రెస్ పార్టీ. ఆ దెబ్బకు బీజేపీకి 20 స్థానాలైనా వస్తాయా అన్న అనుమానం కలిగింది. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ సంబరాల్లో మునిగి తేలింది. పెద్ద ఎత్తున డప్పులు బాణాసంచాలు కాల్చి సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి. కానీ ఒక్కసారిగా 10 గంటల తర్వాత ఫలితాలు తారుమారవుతూ వచ్చినాయి. సీన్ రివర్స్ అయింది. అప్పటి వరకు విజయం దిశగా దూసుకెళ్లినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా సీట్ల సంఖ్య పడిపోయింది. బీజేపీ సునామీ మొదలైంది. ఇట్లాంటి సందర్భాల్లో హర్యానాలో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు దిశగా హ్యాట్రిక్ దిశగా సాగుతోంది. ఒకానొక దశలో ఇరు పార్టీల మధ్య హోరాహోరీ పోరు తప్పదేమో అన్నట్లుగా కూడా ఫలితాలు వచ్చాయి. అయినా చివరకు బీజేపీ పైచేయి సాధిస్తోంది. హర్యానాలో 50కి పైగా స్థానాల్లో ఇవాళ ఆధిక్యం చూపించి హర్యానాలో ఒంటరిగానే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది బీజేపీ. సో ఇట్లాంటి సందర్భాల్లో హర్యానా మొదటి ట్రెండ్స్ చూసినటువంటి కాంగ్రెస్ శ్రేణులన్నీ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నాయి. ఏఐసీసీ కార్యాలయం వద్ద స్వీట్లు పంచుకున్నారు, బాణాసంచా పేల్చారు. పెద్ద ఎత్తున బాజా భజంత్రీలు డోలుతోటి డప్పులతోటి స్టెప్పులేసి కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంది. కానీ ఆ సంబరాలకి ఎంతసేపు నిలవలేదు. అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చేలా కూడా ఫలితాలు వస్తున్నటువంటి సందర్భంగా ఆ సంబరాలకి బీజేపీ బ్రేకులు వేసినటువంటి పరిస్థితి. అంటే ఎగ్జిట్ పోల్స్లో కూడా హర్యానాలో కాంగ్రెస్ వస్తున్నట్టుగా పెద్ద ఎత్తున అంచనాలు వచ్చాయి. వివిధ సంస్థలన్నీ ఎగ్జిట్ పోల్స్ కనుక ఒకసారి మనం పరిశీలిస్తే వచ్చినటువంటి అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా కొంత సీన్ రివర్స్ అయినటువంటి పరిస్థితి. ధ్రువ్ రీసెర్చ్ ఇచ్చినటువంటి దాని ప్రకారం బీజేపీకి 27 స్థానాలు ఇచ్చింది, కాంగ్రెస్కి 57+ వచ్చింది. మరి సి ఓటర్ సర్వేలో బీజేపీకి 20 నుంచి 28 వస్తే కాంగ్రెస్ కూటమికి 50 నుంచి 58 చెప్పారు. అట్లాగే మ్యాట్రిక్స్ సర్వే కనుక చూసుకుంటే బీజేపీకి కేవలం 18 నుంచి 24, కాంగ్రెస్కి 55 నుంచి 62. పీపుల్స్ పల్స్ తీసుకుంటే 26 బీజేపీ +7గా చెప్పారు. ఇక కాంగ్రెస్ పార్టీకి 55 +7గా చెప్పారు. సో ఇక దైనిక్ భాస్కర్ సర్వే కనుక తీసుకుంటే 15 to 29 బీజేపీకి ఇచ్చింది, కాంగ్రెస్కి 44 to 54 వచ్చింది. సో న్యూస్ 24 చాణక్య విషయం తీసుకుంటే 18 to 24 బీజేపీకి ఇచ్చింది, 55 to 62 కాంగ్రెస్కి ఇచ్చింది. సో ఇక టైమ్స్ నౌ కనుక తీసుకుంటే 22 to 32 బీజేపీకి, 50 to 64 కాంగ్రెస్కి ఇచ్చింది. సో ఇట్లా అన్ని సర్వే సంస్థలు ఆల్మోస్ట్ ఆల్ మేజర్ సర్వే సంస్థలు అవన్నీ ఇచ్చినటువంటి లెక్కలన్నీ వాళ్ళ తారుమారైపోయినాయి. ఒకానొక దశలో పోలింగ్ జరిగినటువంటి హర్యానాలో దాదాపుగా 67.90% ఓటింగ్ నమోదైంది. ఇక 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగినటువంటి ఈ అసెంబ్లీ పోరులో 46 సీట్లు సాధించినటువంటి వాళ్ళే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు బీజేపీ ఆ మ్యాజిక్ ఫిగర్ను దాటేసి 5-6 సీట్లు అదనంగా సాధించినట్టుగా ఇప్పుడు వస్తున్నటువంటి రిజల్ట్స్ చూస్తుంటే కనిపిస్తుంది. ఎర్లీ ట్రెండ్స్కి ఇప్పుడు వస్తున్నటువంటి ట్రెండ్స్కి పూర్తిగా తారుమారైనటువంటి పరిస్థితి. సో ఇప్పుడు హర్యానా విషయం అటు వచ్చితే జమ్మూ కాశ్మీర్లో ఏం జరుగుతుందనే కూడా కొంత ఆసక్తి ఉంది. అటు జమ్మూ కాశ్మీర్లో మాత్రం కాంగ్రెస్ కూటమి విజయం సాధించే దిశగానే సాగుతోంది. ఆర్టికల్ 370 తర్వాత జమ్మూ కాశ్మీర్లో మొట్టమొదటిసారిగా ఎన్నికల్లో అయితే మాత్రం కాంగ్రెస్ కూటమికి పట్టం కడుతున్నట్లుగా అర్థమవుతోంది. ఇక్కడ కూడా కాంగ్రెస్ ఒంటరిగా ఏమీ పోటీ చేయలేదు. ఇక్కడ కాంగ్రెస్
ఎన్సీతో పాటుగా కలిసి పోటీ చేసింది. ఇట్లాంటి సందర్భాల్లో పీడీపీ, బీజేపీ ఒంటరిగానే బరిలో దిగారు. 90 మంది సభ్యులైనటువంటి అసెంబ్లీకి 3 దశలో ఎన్నికలు నిర్వహించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ కూటమి కొంత ముందంజలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో హర్యానాలో బీజేపీ, జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ కూటమి కొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు అయితే పడుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. సో మీరు కూడా హర్యానాలో అర్లీ ట్రెండ్స్ ఒక విధంగా, మరొక వైపు ఎగ్జాక్ట్ రిజల్ట్స్ ఒక విధంగా, ఎగ్జిట్ పోల్స్ అన్ని తారుమారు ఎందుకు అయింది, గతంలో ఛత్తీస్గఢ్లో లాగానే ఇక్కడ కూడా ఏం జరిగింది అనేది మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.